శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి 2026 జనవరి 3వ తేదీ తర్వాత జీవితం పూర్తిగా మారబోతుంది. ఇది నేను భయపెట్టి చెప్పే మాట కాదు. ఇది ఆశ చూపించి చెప్పే మాట కాదు. ఇది ఖచ్చితంగా జరిగే జ్యోతిష్య సత్యం. కోటీశ్వరులయ్యే ముందు ప్రతి కన్యా రాశి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా కనిపించే 6 కీలక లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు మీ జీవితంలో ఇప్పుడే కనిపిస్తున్నాయంటే మీరు సాధారణ వ్యక్తి కాదు. మీ జీవితంలో ఒక మహా మలుపు ఇప్పటికే మొదలైంది అని అర్థం. జరగబోయేది ఇదే. కానీ ఈ నిజాన్ని ప్రతి ఒక్కరూ వినలేరు, అర్థం చేసుకోలేరు. అందుకే ఈ వీడియోని ఒంటరిగా ఎటువంటి అంతరాయం లేని చోట మనసు ప్రశాంతంగా పెట్టుకొని పూర్తిగా చూడాలి. ప్రియమైన కన్యారాశి సోదరులారా, ఈ వీడియో యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. ఈ క్షణంలో ఈ మాటలు మీ చెవిలో పడుతున్నాయంటే మీ జీవితం ఒక పెద్ద మలుపు దశలోకి ప్రవేశిస్తుంది. ఇది సాధారణ రాశిఫలం కాదు, రోజు వినే జ్యోతిష్యం కాదు. ఎంతో మంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన గోప్యమైన జ్యోతిష సమాచారాన్ని మీకు ఈ రోజు అందించడం జరుగుతుంది. ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రొడక్షన్. ఇది మీ జీవితం మొత్తాన్ని మార్చే సమాచారం. మీరు ఈ వీడియోని ఎలా వింటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఏ పని చేయకండి. ఫోన్ పక్కన పెట్టేయండి. మనసును ఇక్కడే ఉంచండి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని ఇంకా ఎంతో మంది కన్యారాశి వారికి చేరేలా చేస్తుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివరిలో ఉన్నాయి. ఇప్పుడు కన్యారాశి వారి జీవితంలో కోటీశ్వరులుగా మారే ముందు తప్పకుండా కనిపించే 6 లక్షణాలు ఏవో మనం ఒక్కొక్కటిగా చూడబోతున్నాం. 2026 జనవరి 3 తర్వాత కన్యారాశి వారి జీవితంలో ప్రారంభమయ్యే అంతర్గత మార్పు. 2026 జనవరి 3 తర్వాత కన్యారాశి వారి జీవితంలో కనిపించే మార్పు బయట కనిపించదు. ఇది మొదట మనసులో మొదలవుతుంది. మీరు ఇప్పటి వరకు జీవించిన జీవితం ఒక అధ్యాయం అయితే ఈ తేదీ తర్వాత మొదలయ్యేది పూర్తిగా కొత్త అధ్యాయం. మీరు మీ మీదే ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా భరించిన బాధలు, ఎవరికీ చెప్పలేని లోపల వేదన, అర్థం కాని భావన, ఇవన్నీ ఒక్కొక్కటిగా పైకొస్తాయి. ఈ దశలో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం జీవించారు. కుటుంబం కోసం, సంబంధాల కోసం, సమాజం కోసం మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకున్నారు. కానీ 2026 జనవరి 3 తర్వాత మీలో ఒక ప్రశ్న మొదలవుతుంది. నేను ఎవరి కోసం జీవిస్తున్నాను? ఈ ప్రశ్న మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కన్యారాశి వారికి ఈ కాలంలో ఆలోచనలు చాలా లోతుగా మారతాయి. చిన్న విషయాలు మిమ్మల్ని కుదిపేస్తాయి. ఎవరో ఒకరు చెప్పిన మాట మీ గుండెల్లోకి వెళుతుంది. ఒక సంఘటన మీ పాత జీవితాన్ని మొత్తం గుర్తుకు తెస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది ఆత్మ మేల్కొనడం. ఇప్పటి వరకు మీరు చాలా విషయాల్లో ఓడిపోయినట్టు అనిపించవచ్చు. కానీ జ్యోతిషపరంగా చూస్తే ఇది ఓటమి కాదు, ఇది తయారీ. శని ప్రభావం మిమ్మల్ని నెమ్మదిగా, లోతుగా, బలంగా తయారు చేస్తుంది. గురు ప్రభావం మీకు మార్గం చూపిస్తుంది. బుధ ప్రభావం మీ ఆలోచనలను పదులు పెడుతుంది. ఈ 3 శక్తులు ఒకేసారి పనిచేయటం చాలా అరుదు. కన్యారాశి వారికి ఈ అదృష్టం 2026లో కలుగుతుంది. ఈ మార్పు బయట ప్రపంచానికి అర్థం కాదు, కానీ మీ లోపల మీరు పూర్తిగా మారిపోతారు. మీకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. మీ నిశ్శబ్దం ఒక శక్తిగా మారుతుంది. మీ ఓర్పు ఒక ఆయుధంగా మారుతుంది. కన్యారాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు తప్పకుండా ఎదుర్కొనే ఒంటరితనం మరియు విరాహ దశ కన్యారాశి వారి జీవితంలో ఒక దశ తప్పకుండా వస్తుంది. ఆ దశ పేరు ఒంటరితనం. ఇది సాధారణ ఒంటరితనం కాదు. మీ చుట్టూ జనాలు ఉన్నా మీరు ఒంటరిగా అనిపిస్తుంది. మీ బాధలు ఎవరికీ అర్థం కావు. మీ ఆనందం ఎవరికీ ముఖ్యం కాదు. మీరు మాట్లాడితే వినేవాళ్ళు తక్కువ అవుతారు. ఈ దశలో చాలా మంది కన్యారాశి వారు తమను తాము ప్రశ్నించుకుంటారు. నేను తప్పు చేశానా? నా విధి ఇంతేనా? నేను ఎప్పటికీ ఇలా ఉండిపోతానా? ఈ ప్రశ్నలు మిమ్మల్ని లోపల నుంచి కుదిపేస్తాయి. కానీ జ్యోతిష్యంగా ఇది చాలా కీలకమైన దశ. ఎందుకంటే కోటీశ్వరులు అయ్యే ముందు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఒంటరితనం తప్పదు. మీరు ఇతరుల మీద ఆధారపడటం మానేసే దశ. ఇది మీ బలం మీలోనే ఉందని తెలుసుకునే దశ.
ఇది మీ బాధలు మీ గురువులుగా మారే దశ ఇది. ఈ కాలంలో మీకు స్నేహితులు తగ్గుతారు, బంధాలు సడలిపోతాయి, కుటుంబంలో కూడా మీ మాటకు విలువ తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. ఎవరూ లేకపోయినా నేను నిలబడగలను అనే భావన బలపడుతుంది. ఈ ఒంటరితనం మీకు శాపం కాదు, ఇది ఒక పరీక్ష. ఈ పరీక్షను మీరు దాటితే మీ జీవితంలో తిరిగి ఎప్పటికీ ఒంటరితనం ఉండదు. ఎందుకంటే మీరు మీకు తోడుగా మారతారు. ఆర్థిక సంక్షోభం, అప్పులు, నిలిచిపోయిన ధనం ఇవన్నీ ముగిసే సంకేతాలు. కన్యరాశి వారికి డబ్బు విషయంలో చాలా విచిత్రమైన అనుభవాలు ఉంటాయి. సంపాదన ఉంటుంది కానీ నిలవదు, శ్రమ ఉంటుంది కానీ ఫలితం ఆలస్యం అవుతుంది, అప్పులు వెంటాడుతాయి, అవసరాలు పెరుగుతాయి. ఈ పరిస్థితి చాలా కాలంగా మీ జీవితంలో కొనసాగి ఉంటే అది 2026 జనవరి 3 తర్వాత మారడం మొదలవుతుంది. మొదట మీ ఆలోచన మారుతుంది. మీరు డబ్బును చాలా విధాలుగా శ్రమకు కృషి చేస్తారు. జీవితంలో ఆర్థిక విప్లవానికి కారణమవుతుంది. ఈ కాలంలో కన్యా రాశి వారికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వస్తుంది. పాతగా చేసిన పని వదిలేసిన టాలెంట్ ఎవరికి చెప్పని కళ ఇవన్నీ కూడా ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. అదే మీ జీవిత మార్గం. మొదట చిన్నగా మొదలైన విషయం తర్వాత పెద్ద అవకాశంగా మారుతుంది. జ్యోతిష్యపరంగా చూస్తే ఇది గురు అనుగ్రహం. మీరు చేసిన మంచి కర్మలకు ఫలితం రావటం మొదలవుతుంది. ఆలస్యమైన అన్యాయం జరగదు, మీకు రావాల్సింది తప్పకుండా వస్తుంది. ఈ దిశలో మీరు ఓపికగా ఉండాలి, తొందరపడకూడదు, చిన్న లాభాన్ని తక్కువగా చూడకూడదు. ఎందుకంటే అదే చిన్న లాభం మీకు పెద్ద మార్గం చూపిస్తుంది. గత బాధలు, అన్యాయాలు, కన్నీళ్లు ఇవన్నీ ఎందుకు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి? ఈ 2026లో కన్యారాశి వారు ఒక విచిత్రమైన అనుభూతిని ఎదుర్కొంటారు. గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ గుర్తుకు వస్తాయి. ఎవరో చేసిన అన్యాయం, ఎవరో ఇచ్చిన మోసం, ఎవరో మాటల వల్ల వచ్చిన గాయం ఇవన్నీ ఒక్కొక్కటిగా మనసులోకి వస్తాయి. చాలా మంది దీన్ని నెగిటివ్గా భావిస్తారు, కానీ ఇది చాలా పాజిటివ్ దశ. భగవంతుడు మీలో మిగిలిపోయిన బాధను పూర్తిగా బయటకు తీస్తున్నాడు. మీరు ఇకపై ఆ జాడ్యంలో జీవించకూడదని ఆయన ఉద్దేశం. ఈ దశలో మీరు ఏడవచ్చు, నిశ్శబ్దంగా బాధపడవచ్చు, కానీ ఇది చివరిసారి. ఈ కన్నీళ్లు శుభ్రత, ఈ బాధలు శక్తిగా మారతాయి. ఈ కాలం తర్వాత మీరు ఎవరికి మీ బాధ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు బలపడతారు, మీ మాటల్లో బరువు వస్తుంది, మీ కళ్ళల్లో నమ్మకం కనిపిస్తుంది. ఈ దశలో మీరు గర్వపడకూడదు, అహంకారం పెంచుకోకూడదు, వినయంతో ఉండాలి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని భగవంతుడే తీసుకునే శక్తి కలిగి ఉంటాడు. మీరు నడిచే మార్గం సరైనదైతే మీ ఎదుగుదల ఎవరూ ఆపలేరు. కన్యారాశి వారి భవిష్యత్తు దిశ సాధారణ జీవితం నుంచి విశేష స్థితికి. ఈ 5 అంశాల తర్వాత కన్యారాశి వారి జీవితం సాధారణంగా ఉండదు. మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉండరు. మీ ఆలోచనల స్థాయి మారుతుంది, మీ లక్ష్యాలు పెద్దవిగా మారతాయి, మీ జీవితం ఒక ఉదాహరణగా మారుతుంది. మీరు ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఒక శిక్షలా అనిపించి ఉండవచ్చు, కానీ అదే జీవితం మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఇప్పుడు మీరు ఇతరులకు మార్గదర్శిగా మారే అవకాశం ఉంది. మీ అనుభవాలు ఇతరులకు బలం ఇస్తాయి. ఈ దశలో మీరు డబ్బు మాత్రమే కాదు, గౌరవం కూడా సంపాదిస్తారు. పేరు మాత్రమే కాదు, గుర్తింపు కూడా పొందుతారు. మీ ఉనికి ఒక విలువగా మారుతుంది, మీ మాట ఒక మార్గదర్శకంగా మారుతుంది. ఇదంతా ఒక్క రోజులో జరగదు, కానీ 2026 తర్వాత జనవరి 3 తర్వాత ఇది తప్పకుండా మొదలవుతుంది. ఈ మార్గంలో మీరు నిలబడగలిగితే వెనక్కి తిరిగి చూసే అవకాశము ఉండదు. కన్యారాశి వారి ఓర్పు పరీక్ష ముగిసే ఫలితాలు కనిపించే కాలం. కన్యారాశి వారి జీవితంలో ఓర్పు ఒక శాపంలా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు ఎంత ఓర్పుగా ఉన్నా పరిస్థితులు మారని రోజుల్ని చూశారు. ఎంత నిశ్శబ్దంగా బాధను భరించినా ఫలితం కనిపించే కాలాన్ని గడిపారు. కానీ ఈ దశలో ఆ ఓర్పుకి విలువ కట్టే సమయం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు నోరు మూసుకుని భరించారు. అన్యాయం జరిగినా ఎదురు మాట్లాడలేదు, మీ మనసు కాలిపోయినా బయటకు చూపలేదు. ఈ నిశ్శబ్ద ఓర్పు వల్ల మీరు లోపల బలహీనులయ్యారని అనిపించవచ్చు, కానీ నిజానికి అదే ఓర్పు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది. 2026లో ఆ ఓర్పు ఫలించడం మొదలవుతుంది. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు గుర్తింపును పొందుతాయి. ఒకప్పుడు నిర్లక్ష్యం చేసిన వ్యక్తులే ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. మీరు పట్టించుకోని వాళ్ళే ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. ఈ దశలో ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది, ఆలస్యమైన అన్యాయం తప్పదు. మీ కష్టానికి ప్రతిఫలం రావటం మొదలైనప్పుడు మీరు లోపల ఒక ప్రశాంతతను అనుభవిస్తారు. ఇది ఆనందంతో కూడిన నిశ్శబ్దం, ఇది గర్వంతో కూడిన వినయం.
కన్యా రాశి వారి మనసులో పుట్టే కొత్త లక్ష్యం మరియు దానికి దారి చూపించే సంఘటన ఈ కాలంలో కన్యా రాశి వారి మనసులో ఒక కొత్త లక్ష్యం పుడుతుంది. ఇది చిన్న లక్ష్యం కాదు, ఇది డబ్బుతో మాత్రమే సంబంధం ఉన్న లక్ష్యం. నేను ఎందుకు పుట్టాను, నా జీవితం ఏ దిశలో వెళ్ళాలి అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే లక్ష్యం. ఈ లక్ష్యం యాదృచ్ఛికంగా పుట్టదు. ఒక సంఘటన, ఒక మాట, ఒక అనుభవం దీనికి కారణమవుతుంది. ఎవరో చెప్పిన ఒక వాక్యం మీ మనసులో గూడు కట్టుకుంటుంది. ఒక సంఘటన మీ కళ్ళను తెరుస్తుంది. అప్పటి వరకు మీరు చూడని నిజం మీ ముందుకు వస్తుంది. ఈ లక్ష్యం మొదట భయాన్ని కలిగించవచ్చు. నేను ఇది చేయగలనా అనే సందేహం వస్తుంది. కానీ అదే సమయంలో లోపల ఒక నమ్మకం కూడా పుడుతుంది. ఇది నా మార్గం అనే భావన బలపడుతుంది. ఈ దశలో మీరు పాత జీవితం నుంచి మెల్లగా దూరం అవుతారు. పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత భయాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. మీ మనసు ఒక దిశగా, ఒక నిలకడగా మారుతుంది. కన్యా రాశి వారి జీవితంలో వచ్చే అనూహ్య అవకాశం, దాన్ని గుర్తించే వివేకం. ఈ కాలంలో కన్యా రాశి వారి జీవితంలో పెద్ద అవకాశాలు శబ్దం చేయకుండా వస్తాయి. అవి ఆర్భాటంగా రావు, అవి చిన్నగా కనిపిస్తాయి. చాలా మంది వాటిని పట్టించుకోరు. కానీ ఈ దశలో మీరు ఆ లక్ష్యాన్ని, అవకాశాన్ని గుర్తించే వివేకాన్ని పొందుతారు. ఇది ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక వ్యాపార ఆలోచన కావచ్చు, ఒక వ్యక్తితో పరిచయం కావచ్చు. మొదట అది సాధారణంగా అనిపిస్తుంది, కానీ మీ మనసులో ఒక సంకేతం వస్తుంది. ఇది వదులుకోకూడదు అనే భావన పుడుతుంది. ఈ దశలో మీరు రిస్క్ తీసుకోవాల్సి రావచ్చు, కానీ అది అందమైనదే, రిస్క్ కాదు. అనుభవంతో కూడిన ధైర్యం. మీరు గతంలో చేసిన తప్పుల వల్ల నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తాయి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం మరో స్థాయికి వెళ్తుంది. ఇది ఒక్కసారిగా జరగదు, కానీ ఒకసారి దారి పడితే వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు. కన్యా రాశి వారి ఆత్మవిశ్వాసం, అహంకారం లేకుండా బలం పెరిగే దశ. ఈ దశలో కన్యా రాశి వారి ఆత్మవిశ్వాసం పూర్తిగా మారుతుంది. ఇది గట్టిగా మాట్లాడే ఆత్మవిశ్వాసం కాదు, ఇతరులను తక్కువ చేసే ధైర్యం కాదు. ఇది లోపల నుంచి వచ్చే స్థిరత్వం. మీరు ఇకపై ఎవరి అంగీకారం కోసం మీరు చూడరు, ఎవరి ప్రశంస కోసం ఆతృత పడరు. మీ పని మీరు చేస్తారు, మీ దారి మీరు నడుస్తారు. ఇది అహంకారం కాదు, ఇది స్వీయ అవగాహన. ఈ ఆత్మవిశ్వాసం వల్ల మీరు చాలా విషయాల్లో నో అని చెప్పగలుగుతారు. అనవసరం లేని చోట తలవంచరు, అన్యాయం జరిగిన చోట నిశ్శబ్దంగా ఉండరు. కానీ అదే సమయంలో మీరు ఎవరితోనూ ఘర్షణ పడరు. మీ నడవడిక మిమ్మల్ని కాపాడుతుంది. ఈ దశలో మీరు మీ విలువను మీరే నిర్ణయించుకుంటారు. ఇతరులు చెప్పే మాటలకు మీ మనసు కదలదు. ఇది మీ జీవితంలో అత్యంత బలమైన మార్పు. కన్యా రాశి వారి జీవితంలో ఒక ఉదాహరణగా చేస్తాయి. ఈ దశలో కన్యా రాశి వారి జీవితం కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మారదు, ఇది ఇతరులకు కూడా ఒక ఉదాహరణగా మారుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఎదిగారో చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. మీరు ఎదుర్కొన్న బాధలు, మీరు చేసిన త్యాగాలు, మీరు చూపించిన ఓర్పు, ఇవన్నీ మీ కథగా మారతాయి. ఆ కథ ఎవరికైనా ప్రేరణగా నిలుస్తుంది. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీ జీవితం మాట్లాడుతుంది. ఈ స్థాయికి వచ్చినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తారు. ఒకప్పుడు మీరు కన్నీళ్లతో ప్రార్థించిన రోజులు గుర్తొస్తాయి. అదే రోజులు మీకు బలంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఆ బాధ లేకపోతే ఈ స్థాయి రాకపోయేది. ఈ దశలో మీ జీవితం స్థిరపడుతుంది. మీరు భయపడే అవసరం ఉండదు, మీరు తొందరపడే అవసరం ఉండదు. మీ దారి మీ ముందే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సాధారణ విజయం కాదు, ఇది ఆత్మ విజయం. కన్యా రాశి వారి విధి మార్పు మొదలయ్యే ఖచ్చితమైన కాల సూచికలు. కన్యా రాశి వారి జీవితంలో విధి మార్పు ఒక్కసారిగా జరగదు. అది నెమ్మదిగా లోపల మొదలై బయటకు కనిపించే దశకు చేరుకుంటుంది. ఈ మార్పు మొదలయ్యే ముందు కొన్ని ఖచ్చితమైన సంకేతాలు కనిపిస్తాయి. మీరు ఈ సంకేతాలను గుర్తిస్తే మీ జీవితం ఎటు వెళ్తుందో మీకే అర్థమవుతుంది. మొదటి సంకేతం మీకు ఎదురయ్యే అంతర్గత అసంతృప్తి. ఇప్పటి వరకు సరైనదిగా అనిపించిన జీవితం ఒక్కసారిగా ఖాళీగా అనిపిస్తుంది. పనిచేస్తున్న సంతృప్తి ఉండదు, మనుషులతో ఉన్న ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది నెగిటివ్ కాదు, ఇది పాత జీవితం మీకు సరిపోదని చెప్పే సంకేతం. రెండో సంకేతం పాత విషయాలు ఒక్కొక్కటిగా ముగిసిపోవటం. పాత ఉద్యోగం, పాత సంబంధం, పాత అలవాటు ఏదో ఒకటి తప్పకుండా ముగుస్తుంది. ఈ ముగింపు బాధాకరంగా ఉండొచ్చు, కానీ ఇది అవసరమైన ముగింపు. కొత్తది రావాలంటే పాతది వెళ్లాల్సిందే. మూడో సంకేతం మీలో పుట్టే ధైర్యం. ఒకప్పుడు భయపెట్టిన విషయాలు ఇప్పుడంత భయంగా అనిపించవు.
ఏదైనా సరే చూద్దామనే భావన బలపడుతుంది. ఇది అజాగ్రత్త కాదు, ఇది విధి మీకు ఇచ్చే సంకేతం. ఈ 3 సంకేతాలు ఒకేసారి మీ జీవితంలో కనిపిస్తే మీ విధి మార్పు ప్రారంభమైందని అర్థం. ఈ దశలో మీరు తొందరపడకూడదు. నిశ్శబ్దంగా గమనించాలి. నిర్ణయాలు ఆవేశంతో కాదు, అవగాహనతో తీసుకోవాలి. కన్యా రాశి వారి భయాలు కరిగిపోతూ ధైర్యం సహజంగా మారే దశ. కన్యా రాశి వారు బయటకు ధైర్యంగా కనిపించినా లోపల ఎన్నో భయాలతో జీవిస్తారు. భవిష్యత్తు భయం, ఆర్థిక భయం, ఒంటరితనం భయం, అపజయం ఇవన్నీ సంవత్సరాలుగా మీ మనసులో గూడు కట్టుకున్నాయి. కానీ ఈ దశలో ఆ భయాలు ఒక్కొక్కటిగా కరుగుతాయి. ఈ మార్పు మాటలతో చెప్పలేనిది. మీరు భయపడటం మానేస్తారు. భయం లేకపోవటం కాదు, భయాన్ని అదుపులో పెట్టగలగటం ఇది పెద్ద తేడా. ఒకప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి రోజులు పట్టేవి. ఇప్పుడు అదే నిర్ణయం తీసుకోవడానికి కొన్ని క్షణాలు చాలు. ఈ దశలో మీకు ఒక స్పష్టత వస్తుంది. నేను ఏం కోల్పోతాను అనే ఆలోచన కంటే నేను ఏం సాధించగలను అనే ఆలోచన బలపడుతుంది. ఇదే మీ జీవిత దిశను మార్చే ప్రధాన కారణం అవుతుంది. మీ ధైర్యం మాటల్లో కనిపించదు, అది మీ నడవడికలో అనిపిస్తుంది, మీ చూపులో కనిపిస్తుంది, మీ నిశ్శబ్దంలో కనిపిస్తుంది. మీరు ఇకపై ఎవరిని ఇంప్రెస్ చేయాలని అనుకోరు. మీ పని మీ విలువను చెప్పే స్థితికి చేరుకుంటారు. కన్యా రాశి వారి జీవితంలో వచ్చే స్థిరత్వం, మనసు, ధన సంబంధాలు చాలా కాలం పాటు కన్యా రాశి వారు అస్థిరతతో జీవిస్తారు. ఒకటి సెట్ అయితే మరొకటి గందరగోళం. మనసు ప్రశాంతంగా ఉంటే డబ్బు ఇబ్బంది, డబ్బు వచ్చినప్పుడు సంబంధాల సమస్య. ఈ ఊగిసలాట మిమ్మల్ని చాలా అలసటకు గురి చేసింది. కానీ తప్పకుండా పెద్ద విజయం పొందుతారు. మీరు నెమ్మదిగా ఎదగవచ్చు కానీ బలంగా ఎదుగుతారు. మీరు ఒంటరిగా నడవవచ్చు కానీ చివరికి అందరికీ దారి చూపే స్థాయికి చేరుకుంటారు. ఇది సాధారణ మాట కాదు, ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రొడక్షన్ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.